ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల్లో భారత్ జట్టు మొదటి మ్యాచ్లోనే ఓడిపోయి సిరీస్లో వెనుకబడిపోయింది. దీంతో రెండో మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉంది టీమిండియా. ఇందులో భాగంగా విశాఖ టెస్టు కోసం ప్రణాళికను రూపొందించే పనిలో పడింది. రెండవ టెస్టు కోసం కొత్తగా జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటీదార్లలో ఎవరికి తుది జట్టులో అవకాశం ఇవ్వనున్నారు అన్న విషయంపై విపరీతంగా చర్చ జరుగుతోంది. ఇదే విషయమై భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ రెండవ టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటీదార్ ఇద్దరూ కూడా దేశవాళీ క్రికెట్లో విశేషంగా రాణించారు. వాళ్ళిద్దరూ మంచి ఆటగాళ్లు. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. భారత పిచ్చులపై ఆడేటప్పుడు వారిద్దరి చేరిక జట్టుకు మరింత బలాన్ని చేకూరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సర్ఫరాజ్, రజత్ పాటీదార్లలో ఒకరినే ఎంపిక చేసుకోవాల్సి వస్తే కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ తుది జట్టుని ఖరారు చేస్తారు. ఇద్దరూ జట్టులో ఉంటారా లేక ఒకరే ఉంటారా అనే విషయం పిచ్చు పరిస్థితులను బట్టి మ్యాచ్కు ముందు నిర్ణయిస్తారు అని పేర్కొన్నాడు. మరి వీరిద్దరిలో ఎవరు తుది జట్టులో ఉంటే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.